హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు, అలాగే ఈ గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వటానికి 90 డేస్ ప్లాను గురించి మీకు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. చాలామంది గ్రూప్ 2కి ఇంత తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు. అందుకని 90 డేస్ ప్లాన్ గురించి కూడా చెప్పబోతున్నాను. మొదటిగా నోటిఫికేషన్ సంబంధించిన వివరాలను చూద్దాము. మీరు ఒకవేళ అప్లై చేసినా కానీ చూడండి చివరి వరకు. చివరిలో 90 డేస్ ప్లాన్ని చెప్తాను. మొదటిగా ఎవరైతే ఇప్పటివరకు అప్లై చేయలేదో వారి గురించి నోటిఫికేషన్ వివరాలు, అప్లికేషన్ డేట్స్ ఎప్పటివరకు ఉన్నాయి, అలాగే నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎన్ని ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత, ఫీజు ఎంత ఉంటుంది, ఎలా ఫీజు పే చేయాలి, ఈ గ్రూప్ 2కి సిలబస్ ఏంటి, కొత్త సిలబస్లో వచ్చిన మార్పులు, అలాగే హౌ టు ప్రిపేర్, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ గ్రూప్ 2 ఇంత తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవుతే మనకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనే విషయాలనే మీతో పంచుకుంటాను. మొదటగా ఆ నోటిఫికేషన్ వివరాల్లో అప్లికేషన్స్ డేట్ చూసినట్లయితే మనము 10వ తారీఖు 1వ నెల 2019 నుంచి మనకి స్టార్ట్ అయింది. ఈ నెల లాస్ట్ వరకు అనగా 31వ తారీఖు 1వ నెల 2019 వరకు మొత్తం ఖాళీలు 446 ఉన్నాయి పోస్టులు. చాలామంది అనుకుంటున్నారు తక్కువ పోస్టులు ఉన్నాయి అని. కానీ ఒక విషయం అడుగుతాను, మీకు ఎన్ని జాబులు కావాలి? ఎవరికైనా ఒకటే కదా కావాల్సింది. కాబట్టి ఆ ఒకటి నాకు ఎందుకు రాదు అనే ఉద్దేశంతో మీరు చదవాలి అని అడుగుతున్నాను. ఇక విద్యార్థిగా చూసినట్లయితే ఏదైనా డిగ్రీ, ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ రాయవచ్చు. కొన్ని పోస్టులకి వేరుగా ఉంటాయి. అవి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. మొదటగా ఓటీపీఆర్ మీరు చేసుకొని ఆ తర్వాత అప్లికేషన్ చేసుకోండి. ఇవి వేకెన్సీ లిస్ట్ చూసినట్లయితే విడివిడిగా ఎన్ని ఉన్నాయి. మొదటగా మనకి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఇక్కడ మనకి ఇచ్చారు. మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే విడివిడిగా మీరు ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ ఏరియాకి ఎన్ని పోస్టులు ఉన్నాయని చూసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ పోస్టులు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అని రెండుగా విడదీశారు. ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కావాలంటే మీరు ఎగ్జిక్యూటివ్ చూసుకోవచ్చు, నాన్ ఎగ్జిక్యూటివ్ కావాలంటే నాన్ ఎగ్జిక్యూటివ్ చూసుకోవచ్చు. ఇవి ఫ్రెష్ వేకెన్సీస్. ఇవి ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి, అలాగే ఇంకా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులో చూసినట్లయితే మెయిన్గా మున్సిపల్ కమిషనర్ హైయెస్ట్గా ఉంటుంది. తర్వాత డిప్యూటీ తహసీల్దారు. చాలామంది గ్రూప్ 2 అనగానే డిప్యూటీ తహసీల్దారు ఒక్కటే తెలుసు. వివిధ రకాల పోస్టులు కూడా ఉన్నాయి. ఇవి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు ఫైనాన్సు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ డిపార్ట్మెంటు, లా డిపార్ట్మెంటు, అలాగే లెజిస్లేచర్లో సీనియర్ అకౌంటెంటు, ఇలా విడివిడిగా పోస్టులు ఉన్నాయి. సో కాబట్టి మీరు తప్పకుండా అప్లై చేయండి. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషను, మనకి ఏజ్ వచ్చినట్లయితే మినిమం ఏజ్ 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం 42 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాల రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఫీజు జనరల్ కేటగిరీకి చూసినట్లయితే 330 రూపాయలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అయితే 250 రూపాయలు ఫీజు. ఇక మనకి ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన పాయింట్, హౌ టు ప్రిపేర్, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని. ఫ్రెండ్స్, మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టేటప్పుడు మొదటగా మీరు చేయవలసినవి ఈ 4 స్టెప్పులు మీరు చేయాలి. ఫస్ట్గా సిలబస్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. మొదటి పాయింట్ నుంచి చివరి పాయింట్ వరకు సిలబస్ ప్రతిదీ కూడా మీ నోటికి వచ్చి ఉండాలి. నిద్రలో లేపడిగినా సరే మీరు సిలబస్ని చెప్పగలిగేలాగా ఉండాలి. సిలబస్ కనుక మీరు చెప్పినట్లయితే 10% మీకు ప్రిపరేషన్ అయిపోయినట్లే. ఆ సిలబస్ మీకు గుర్తుంటే పేపర్ చదివేటప్పుడు మీరు ఏం చదవాలో తెలిసింది. అలాగే ప్రీవియస్ పేపర్స్ని మీరు చూడండి. తర్వాత మంచిగా మీరు మంచిగా చదవండి, అలాగే రివిజన్ చేయండి. ఎంత చదివినా రివిజన్ చేయకపోతే చాలా కష్టమైపోద్ది. తర్వాత చివరిగా మీరు చదివిన తర్వాత రివిజన్ చేసిన తర్వాత మోడల్ పేపర్స్ని తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇలాగ మీరు చేసినట్లయితే మీకు తప్పకుండా ఈ ఉద్యోగం వస్తుంది. ఫ్రెండ్స్, ఇక మనం 90 డేస్ ప్లాన్ని చూద్దాము. చాలామంది ఇంత తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు. మనకు చూసినట్లయితే
90 డేస్ 3 మంత్స్ ఉంది మనకి. ఇప్పటి నుంచి ఎగ్జామ్ వరకు మనం చూసినట్లయితే 3 మంత్స్ ఉంది ఖచ్చితంగా. 90 డేస్ ప్లాన్ ఎలా చేసుకోవాలి నేను ఒక ఉదాహరణగా చెప్తాను. చాలామందికి ఇది నచ్చకపోవచ్చు, కానీ ఈ వీడియో చూసే కనీసం ఒక్కరికన్నా ఈ వీడియో ఉపయోగపడుతుంది, నేను చెప్పే ప్లాన్ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఒక్కరికి ఉపయోగపడినా చాలు. మీరు ఏం చేస్తారంటే ఈచ్ డే డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్ ఫర్ 3 పేపర్స్. మీరు ఒక రోజుని 3 భాగాలుగా విడదీసుకోండి. ఎందుకంటే మనకి గ్రూప్ 2లో 3 పేపర్లు ఉంటాయి మెయిన్స్లో. ప్రిలిమ్స్లో కూడా సేమ్ సిలబస్ కాబట్టి మీరు మెయిన్స్నే దృష్టిలో పెట్టుకోండి. ఒక రోజుని 3 భాగాలుగా విడదీసినట్లయితే పేపర్ 1కి ఒక 4 గంటలు కేటాయించండి. అలాగే పేపర్ 2కి ఒక 3 గంటలు కేటాయించండి. పేపర్ 3కి 3 గంటలు కేటాయించండి. ప్రతిరోజు మీరు ఈ 3 పేపర్స్ని ఖచ్చితంగా చదవాలి. అలా చదివినట్లయితే మీకు ఆ 3 పేపర్ల మీద బ్యాలెన్స్గా ఉంటుంది. అప్పుడు ప్రిలిమ్స్ కూడా మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. ఆ తర్వాత మెయిన్స్ కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫోకస్ ఆన్ పేపర్స్ 2 and 3. మీరు సెకండ్ అండ్ థర్డ్ పేపర్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకనంటే పేపర్ 1లో ఎక్కువ సిలబస్ ఉంటుంది, చదవటానికి ఎక్కువ టైం పడుతుంది, తక్కువ మార్కులు వస్తాయి. కానీ పేపర్ 2 పేపర్ 3లో చూసినట్లయితే తక్కువ సిలబస్ ఎక్కువ మార్కులు వస్తాయి. పేపర్ 2లో పాలిటీ మెయిన్గా, తర్వాత అలాగే హిస్టరీ. పేపర్ 3లో వచ్చేసి ఎకానమీ. సో మీరు కంప్లీట్గా ఇప్పుడు ఏం చేయాలంటే కంప్లీట్ ఓవరాల్ సిలబస్ అట్లీస్ట్ 1 టైం మీరు చదవాలి. ఈ 90 డేస్లో మీకు సిలబస్ ఏదైతే ఇచ్చారో ఆ సిలబస్ పేపర్లో ఉన్న ప్రతి టాపిక్ని కనీసం ఒక్కసారన్నా చదవగలగాలి. అలా మీరు చదివినట్లయితే ఎగ్జామ్ ఈజీగా ఉంటుంది. చాలామంది పేపర్ టఫ్గా వచ్చింది అనుకుంటారు, కానీ వాళ్ళు సిలబస్ని అంతా చదవకుండా కొన్ని వదిలేస్తారు. అందుకని వాళ్ళకి టఫ్ అనిపిస్తుంది. కాబట్టి మీరు ప్రతిదీ మొత్తం ఒకసారి చదవాలి. మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్కులకు ఉంటుంది. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అని 3 పార్ట్లుగా ఇచ్చారు. సెక్షన్ ఏ చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఇది మెయిన్స్లో పేపర్ 1గా ఉంటుంది. సెక్షన్ బి సోషల్ అండ్ కల్చర్, హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది 50 మార్కులకు ఉంటుంది. సెక్షన్ సి ప్లానింగ్ అండ్ ఎకానమీ, ఇది 50 మార్కులకు ఉంటుంది. మొత్తం 150 మార్కులకి. ఇక మనకు మెయిన్స్గా చూసినట్లయితే ప్రిలిమ్స్లో ఏదైతే ఉందో మెయిన్స్లో కూడా అదే. పేపర్ సెక్షన్ 1 పేపర్ 1గా ఉంటుంది, సెక్షన్ 2 పేపర్ 2గా ఉంటుంది, సెక్షన్ 3 పేపర్ 3గా ఉంటుంది. కాబట్టి మీరు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అనే 2 కలిపి ప్రిపేర్ అవ్వండి. ప్రిలిమ్స్ మెయిన్స్ వేరువేరుగా ప్రిపేర్ అవుదాం, ఫస్ట్ ప్రిలిమ్స్ అయిపోతే మెయిన్స్ చూద్దాము అలా అనుకోవద్దు. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి టైం ఎక్కువ ఉండదు. కాబట్టి ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి ప్రిపేర్ అవ్వండి. మీరు మొత్తం ఒకసారి ఓవరాల్ సిలబస్ ఒకసారి చదివిన తర్వాత రివిజన్ చేయాలి. తప్పనిసరిగా రివిజన్ చేయకపోతే మీరు ఎంత చదివినా కానీ అది ఎగ్జామ్ టైంలో గుర్తు ఉండదు. కాబట్టి 1 వీక్ బిఫోర్ ఎగ్జామ్ ఇంకొక వారం రోజులు ఉంది అనినప్పుడు మీరు కొత్త ఏమి చదవద్దు, రివిజన్ మాత్రమే చేయండి. అప్పుడు మీకు చాలా బాగా గుర్తుంటుంది. ఓకే, మీరంతా ఒకసారి చదివారు, రివిజన్ చేశారు. అప్పుడు ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు మీరు మోడల్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మోడల్ పేపర్స్ 1 ప్రిలిమ్స్ పేపర్ పర్ డే. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రిలిమ్స్ పేపర్ని మీరు సాల్వ్ చేయాలి. అప్పుడు అలా 1 వీక్ కనుక మీరు ఎగ్జామ్కి ముందు 1 వీక్ బిఫోర్ ఎగ్జామ్ చేసినట్లయితే మీరు 7 పేపర్లనే 7 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాసినట్లు. సో అప్పుడు మీకు చాలా ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ వీడియోలో గ్రూప్ 1 గురించి చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ నెట్ బ్యాలెన్స్ లేనప్పుడు కూడా ఈ వీడియో చూసుకోవాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి, సేవ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. Thank you for watching up to end. We will meet in next video.